ఈరోజు వచ్చేసి ఏంటిదంటే ఇప్పుడు రంజాన్ తర్వాత మీకైతే ఒక మంచి మంచి వీడియోస్ వస్తాయి, ఎందుకంటే చాలా సెలబ్రేషన్ జరుగుతాయి మా ఇంట్లో. ఓన్లీ గర్ల్స్ తోటి వీడియోస్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఒక అబ్బాయి మెసేజ్ చేసిండు. సో నేను కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ని, నేను కూడా నీతో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, మనం కలిసి ఇద్దరం వీడియోస్ చేద్దాం, నార్మల్ వీడియోస్ అని చెప్పి. సరే అక్క నువ్వు ఎందుకు వదిలేసినావు అని చాలా మంది అడుగుతున్నారు. నేను ఎందుకు వదిలేసినానో అది నాకు తెలుసు, ఆ బాధ ఏందో నాకు తెలుసు కాబట్టి నేను వదిలేసినాను. ఇంకా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా చేసిర్రు, కానీ నేను ఫస్ట్ అబ్బాయితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ అబ్బాయికి నువ్వు నచ్చి ప్రపోజ్ గిపోజ్ చెప్పేమేంది చేస్తుంది, అందుకే నీ గట్ట వెళ్ళొద్దని నేను చెప్పలేదు నీకు. నా మనసులో ఏంది ఇదే తిరుగుతుంది ఫ్రెండ్స్, అమ్మాయిలకు గాని అక్కలకు గాని చెల్లెలకు గాని తమ్ముళ్ళకి, ఎక్స్పెషల్లీ చదువుకునే తమ్ముళ్ళకి, అరే ప్లీజ్ రా, ప్లీజ్ మీ ఫ్యామిలీ కోసం ఆలోచించి బతకండి రా. వస్తే అది మనతో తిరిగింది, నాకు బాధ అవుతుంది. ఏంది ఇదంతా? నేను ఏదో సరదాగా వీడియో కొట్టి ప్రాంక్ చేద్దాం అనుకున్నా, కానీ ఇది మ్యాటర్ చెప్పడం ఏంది స్వామి? చేసుకునే హాస్పిటల్ ఉందా లేదంటే మొత్తం స్పాట్ అంతా? కాలేజ్ స్టూడెంట్స్ కి ఎక్స్పెషల్ చెప్తున్నా, ఏజ్ లో ఏదైనా సరే అన్ని అట్రాక్టివ్ గానే ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఈ వీడియో వల్ల ఒక నలుగురు మారిన మేము హ్యాపీ ఫీల్ అవుతాం. ఛానల్ గల్లీపోరి. సో చాలా డేస్ తర్వాత గల్లీపోరిస్ ఇంట్రో నేను కొట్టినా, ఎందుకంటే నాది ఏదైనా సరే స్పెషల్ వీడియో గల్లీపోరిస్ లోనే రావాలి కాబట్టి. సో ఈరోజు వచ్చేసి ఏంటిదంటే ఇప్పుడు రంజాన్ తర్వాత మీకైతే ఒక మంచి మంచి వీడియోస్ వస్తాయి, ఎందుకంటే చాలా సెలబ్రేషన్ జరుగుతాయి మా ఇంట్లో. సో ఇక్కడ నుంచి వీడియోస్ లో నాకు ఒక మంచి పార్ట్నర్ రాబోతుంది అనమాట. అదే ఎవరో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఫస్ట్ ఈరోజు మౌనిక వాళ్ళకి చెప్తాం అని ఫిక్స్ అయినా, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింగిల్ వీడియోస్ చేద్దాం అనుకో, ఓన్లీ గర్ల్స్ తోటి వీడియోస్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఒక అబ్బాయి మెసేజ్ చేసిండు. సో నేను కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ని, నేను కూడా నీతో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, మనం కలిసి ఇద్దరం వీడియోస్ చేద్దాం, నార్మల్ వీడియోస్ అని చెప్పి. ఓకే అని చెప్పిన. రేపు తను కలవనికి వస్తాను, తను ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే కాకినాడ నుంచి వస్తుండు. సో అక్కడ వాళ్ళది. సో నేను ఏం చెప్పినా, ఓకే నీకు ఓకే అంటే పర్లేదు, నేను మా వాళ్ళతో మాట్లాడతా అంటే ఓకే డన్, నేను నా లైఫ్ స్టోరీ కూడా చెప్తా అండ్ మోర్ ఓవర్ నీతో కూడా వీడియోస్ చేస్తా అని చెప్పిర్రు. సో ఓకే అని ఫిక్స్ అయినా, నేను కూడా చేద్దాం, ఎన్ని రోజులని ఖాళీ చేయాలి, నేను కూడా మంచి మంచి వీడియోస్ చేసుకొని ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు. అబ్బాయి వస్తే నేను ఏం వీడియోస్ కొడితే అది కూడా మీకు క్లారిటీ చెప్తున్నాం. డైలీ వీడియోస్ లైక్ బయటికి వెళ్ళడం అలాంటి వీడియోస్, హెల్పింగ్ వీడియోస్, అలాంటి మంచి మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. కపుల్ ట్రాక్ అవన్నీ కాదు, జస్ట్ నాకు ఫ్రెండ్ లాగానే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఎన్ని రోజుల్లో నేను తుడుచుకుంటా వీడియోలు కొట్టాలి, నేను ఏడుచుకుంటా వీడియోలు కొడితే మీరు కూడా బాధపడుతున్నారు, అందుకోసం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ అందరికి ఒక మాట చెప్దామని ఫిక్స్ అయినా. సరే అక్క నువ్వు ఎందుకు వదిలేసినావు అని చాలా మంది అడుగుతున్నారు. నేను ఎందుకు వదిలేసినానో అది నాకు తెలుసు, ఆ బాధ ఏందో నాకు తెలుసు కాబట్టి నేను వదిలేసినాను. చాలా మందికి కూడా రిప్లైలు ఇచ్చినా అది మీకు తెలీదు, మీరు ఇట్లా మాట్లాడకండి తెలియనట్టు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి. ఒక మనిషికి 5-6 ఛాన్సులు ఇస్తారు, 100 ఛాన్సులు ఎవరు ఇయ్యరు. సో ఇదైతే నేను క్లారిటీ చెప్తున్నా. మీ లైఫ్లో కూడా చాలా జరిగే ఉంటాయి ఇలాంటివి. సో దయచేసి ఆ క్వశ్చన్ మళ్ళీ అడగకండి నన్ను. నేను ఈ వీడియోలో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా, నెక్స్ట్ వీడియోలో మీరు అడిగితే నేను పట్టించుకోను, లైట్ తీసుకుంటాను. ఎందుకంటే నేను వీడియోలు చేసుకోవాలి, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, నేను ఇల్లు చూసుకోవాలి, ఇంకా నా పర్సనల్ వర్క్స్ ఉన్నాయి అవి చూసుకోవాలి అంతే. సో అందుకోసం నేను మౌనిక వాళ్ళకి కాల్ చేస్తా. ఆమె యాక్చువల్లీ సూరజ్ పోయింది, ఆమెకి ఇప్పుడు కావాలని గెలుగుతున్నా, ఆమె ఇప్పుడు నన్ను ఎట్లా తిడుతో చూడండి. మీరు అసలుకి మంచి మాటలు రావు మా మౌనికకి, కానీ నిజంగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా గైస్. ఎన్ని రోజులు నేను సింగిల్గా చేయాలి వీడియోస్. హలో ఎక్కడ ఉన్నావు బంగారం, తిన్నావా? తిన్నా, నువ్వు? సరే కానీ నీకు ఒక ముఖ్యమైన విషయం చేద్దామని వచ్చినా నీ ముందుకి.
చెప్పు, నా ముందుకు రాలేవు, నేను ట్రైన్ లో ఉన్నా వేరే టెన్షన్ లా, నువ్వు చెప్పు. అంటే కెమెరా ముందు ఉన్నా కాబట్టి నీ ముందుకు అన్నా. యాక్చువల్లీ ఎన్ని ఉమ్, రోజుల్లో నేర్చుకుంటా దూరుసుకుంటా వీడియోలు కొట్టాలి, నేను కూడా మూవ్ ఆన్ కావాలి కదా అవతల పర్సన్ అయినప్పుడు. చే అయితే ఒక అబ్బాయి వస్తుండు రేపు కాకినాడ నుంచి కలవడానికి వీడియోస్ కి. నువ్వు కూడా వస్తున్నావా? రేపు పొద్దున్న మీటింగ్ పెడుతున్నా, నువ్వు నేను అజయ్ అన్న పండు అందరం కూర్చొని అబ్బాయిని ఫిక్స్ చేసి ఇంత సాలరీ ఇద్దామని చెప్పి మాట్లాడుకుందాం, ఏమంటావు? ఇప్పుడు అంత తొందరగా నీకు అవసరమా? నీ పన్ను చూసుకొని నీ అట్లా రంజాన్ అంతా కాదే, కంప్లీట్ తను కూడా చేసుకో. ఒక లవ్ ఫెయిలియర్ అంట. ఆయన కూడా కొంచెం ఆయన గురించి చెప్పుకుంటాడంట వీడియోలా. ఆయన స్టోరీ చెప్తాడంట, నా స్టోరీ కూడా చెప్దాం అట్లనే అయితే కూర్చొని. నేను చెప్పినా ఇట్లా బ్రేకప్ వాళ్ళని ఎవరైనా పిలుస్తాను అది ఇది అని చెప్పి. ఉమ్, అట్లా అబ్బాయి వస్తాడంట, పర్మనెంట్ గా చేయమంటే చేస్తా సార్, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఫ్యామిలీకి కూడా చెప్పినా అని అన్నాడు. ఉమ్, అయితే సరే నేను ఒకసారి మా అక్క వాళ్ళకి చెప్తే, వాళ్ళకి చెప్పను నేను ఏం చేయను కదా, వాళ్ళకి చెప్పాలి అంటే సరే నువ్వు చెప్పు అని అన్నాడు. సో అరే అయితే ఫిక్స్ చేసిన రేపు రేపు 11:30 12 వరకు వచ్చేస్తాడు మన ఇంటి దగ్గరికి. పిచ్చిదేంగా నీకు? మాట్లాడుతున్నావు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లలో అట్లాంటి వీడియోలు వీడియోలు చేస్తే మనకి అసలు ఎట్లాంటి వద్దే. వీడియోలు? మనం ఏం తప్పు వీడియోలు చేయట్లేదు కదా బంగారం. నార్మల్ గా అబ్బాయి ఏదో స్టోరీ చెప్పుకుంటాడంట, నా గురించి కూడా కొన్ని మాటలు చెప్తాడంట, విందాం అంతే. అసలు వీడియోస్ కి నీ పక్కన అదంతా సెట్ అవ్వదు. నేను అదే చెప్పిన, సెట్ అవ్వదు అంటే అబ్బాయి ఏం చెప్పిండు తెలుసా, జస్ట్ నేను నా బ్రేకప్ స్టోరీ చెప్తా, మోర్ ఓవర్ నీ బ్రేకప్ స్టోరీ కూడా నువ్వు చెప్తా అని చెప్పినావు కదా చాలా వీడియోస్ లో, అందుకోసమే నువ్వు ఉమ్, 5 మెంబర్స్ అన్నావు, 5 మెంబర్స్ లో నేను ఒక్కడిని అనుకో చెయ్యొచ్చు కదా, దాంట్లో ఏముంది అని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్ రైజ్ చేస్తుంది. మనమే చెప్పినాం కదా వీడియోలో. ఓకే. ఇంకా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా చేసిర్రు, కానీ నేను ఫస్ట్ అబ్బాయితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, మళ్ళీ అబ్బాయికి నువ్వు నచ్చి ప్రపోజ్ గిపోజ్ అంటే నేను ఎందుకు లవ్ చేస్తాను, నాకేం కరవ పట్టింది మళ్ళీ చేయడానికి. నీ లోపల మాత్రం హ్యాపీ ఉంటది రా లేదురా, రమ్మడానికి. హ్యాపీ లేదు, ఏం లేదు. ఉమ్, చెప్పే. చెప్పు నువ్వే. ఏం లేదు, అదే అంటున్నా. ఏమంటావు మరి, ఓకేనా? ఏమో అందరు డిసిషన్ తీసుకో, పండుది అజ్జుది అందరూ ఏమంటారో అందరు ఏమో. వస్తే అందరి డిసిజన్ కాదు ఇక్కడ. ఏమంటున్నా నేను, జస్ట్ ఏదో స్టోరీ చెప్తాడంట నా గురించి కూడా, ఏదో చెప్తాడంట, విందమ్ము, దాంట్లో ఏముంది? తప్పు కాదు కదా అది. సనా, ఫ్రెండ్ లాగా చెప్తున్నాడేమో, సబ్స్క్రైబర్ లాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తుండేమో. నువ్వు ఒక నిమిషం ఆగు, నేను వేరే టెన్షన్ లో ఉన్నా. ఏం నీకు తెలుసు, టెన్షన్? నీకు చెప్తే టెన్షన్ పడతావు. నువ్వు రోజాలో ఉన్నావు అని చెప్పట్లేదు, నాకు నాది భయం అయిపోయింది వేస్తుంది. రోజా, అందుకోసమే ఫోన్ చేసి మాట్లాడుతున్నా. చెప్పొచ్చా ఏమన్నా? చెప్పొచ్చు, ఆఫ్టర్ 7 ఏమన్నా చెప్పొచ్చు. చెప్పేమేం? వస్తే కోమ వేస్తుంది. అందుకే నీ దాకా వెళ్ళొద్దని నేను చెప్పలేదు నీకు. ఎట్లనే? నాకు మస్తు బాధ అవుతుంది. నేను మస్తు ఆ చిన్న వయసు ఆ పిల్ల ఎందుకు అట్లా చేసుకుందో, బయట ప్రపంచంలో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకి ఏమైతుంది నాకు తెలియదు. నేను ఇక్కడ ట్రైన్ లో ఉన్నా, నాకు సడన్ గా న్యూస్ తెలిసింది. మా అసలు ఫ్రెండ్స్ అట్లెట్లా? వస్తే గాయస్, అదే. నేను ఇప్పుడు ఏం చెప్పలేను, నువ్వు వీడియోలో ఉన్నావు కాబట్టి ఒక చిన్న మాట మాట్లాడతాను. రాంగ్ అనుకో, రైట్ అనుకో. ఉమ్. నువ్వు ప్రాంక్ చేసినావు అని కూడా నాకు అర్థమైంది, బట్ నా మనసులో ఏంది ఇదే తిరుగుతుంది. ఫ్రెండ్స్, అమ్మాయిలకు కానీ అక్కలకు కానీ చెల్లెలకు కానీ తమ్ముళ్ళకి, ఎక్స్పెషల్లీ చదువుకునే తమ్ముళ్ళకి, అరే ప్లీజ్ రా, ప్లీజ్ మీ ఫ్యామిలీ కోసం ఆలోచించి బతకండి రా. అమ్మాయిలైనా సరే, అరే మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంటది రా, గుర్తుపెట్టుకోండి రా, అసలు ఎందుకు అట్లా చచ్చిపోవాలన్న థాట్ చేస్తుంది వస్తే. పిచ్చిది? నాకు ఎందుకు చెప్పలేరు మీరు? నేను పోయేదాన్ని కదా. నువ్వు రంజాన్ లో రోజుల్లో ఉన్నావు, ఎట్లా చేస్తావే? నేను అందుకే స్టోరీ కూడా ఏమి ఇప్పుడు పెట్టినా నేను. నాకు నువ్వు ఇప్పుడు అన్నందుకు ఓకే చూసి నువ్వు ఫోన్ చేసావు అనుకున్నాను, నువ్వు ఇంకేం చూడలేవు. నాకు అదే నువ్వు అందుకే అంత అట్లా మాట్లాడుతున్నావు అని. వస్తే అది మనతో తిరిగింది, నాకు బాధ అవుతుంది. ఏంది ఇదంతా? నేను ఏదో సరదాగా వీడియో కొట్టి ప్రాంక్ చేద్దాం అనుకున్నా కానీ ఇది మ్యాటర్ చెప్పడం ఏందే స్వామి? ఎందుకు సూసైడ్ చేసుకోవడం? ఫ్యామిలీలో గురించి ఆలోచించాలి కానీ నాకేం. ఓయ్ ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసి తెలుసుకున్నాను? ఇప్పుడు నేను ఎవరికి చేయాలి ఏం దాని దగ్గర తెలియదు, ఇప్పుడు పోవాలంటే? ఏం మాట్లాడకు వీడియోలలో, ఏదో ఏం మాట్లాడకు. ఏమన్నా ఉంటే నీ ఫ్యాన్స్ కి ఇట్లాంటి పిచ్చి పనులు చేయకమని చెప్పి జరా. తర్వాత ఏదన్నా అప్డేట్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఆ పిల్ల కోసం వేరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వచ్చి ఇస్తారు, కానీ మనం ఏం తీయద్దు. నీ తరపున ఏమన్నా ఇప్పుడు చెప్తే ఫ్యాన్స్ చేసుకునే హాస్పిటల్ ఉందా లేదంటే మొత్తం ఏమే? చనిపోయింది. స్పాట్ అంతా. అయ్యో. నాకు ఇంకేం అప్డేట్ తెలియదు, ఒక్కటి మాత్రమే తెలుసు, ఇంకా ఈ లోకంలో లేదని మాత్రమే తెలుసు. ఫ్రెండ్స్, ఏదన్నా డిసిషన్ తీసుకునేటప్పుడు ఇది చెప్పకూడదు వీడియోలో, కానీ చెప్తున్నాం, తప్పు కనుకోకండి. అదేదో వీడియో కోసం ఇదేదో చెప్తున్నాం అనుకోకండి.
ఆలోచించండి. మన కోసం ఫ్యామిలీ ఉంటది. మన తప్పకుండా ఉంటారు. మన కోసం బతికే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం కూడా మనం బతకాలని ఆలోచించండి. కాలేజ్ స్టూడెంట్స్ కి ఎక్స్పెషల్లీ చెప్తున్నా. ఈ ఏజ్ లో ఏదైనా సరే అన్ని అట్రాక్టివ్ గానే ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఈ వీడియో వల్ల ఒక నలుగురు మారినా మేము హ్యాపీ ఫీల్ అవుతాం. బాబోయ్ నా కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటి ఇదంతా? ఆగే, నేను నీకు ఫోన్ చేస్తాను. నేను ఫస్ట్ పండు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని పోతా. మేము మిస్ యూ కోమలి, నువ్వు నాకు మంచి చెల్లివి. బాయ్. సరే, జాగ్రత్త. బాయ్. ఆగి నేను చేస్తా. బా, అసలు ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు గైస్. నేను ఏదో సరదాగా ఇలా ఆట పట్టిద్దామని ఇంకా నేను అజయ్ వాళ్ళకి కూడా కాల్ చేద్దాం అనుకున్నా. నిజంగా ఫ్యామిలీ గురించి ఆలోచించి ఉండండి. ఎవరో కోసం మనం చచ్చిపోతే ఏం రాదు. ఆ పిచ్చిది ఎందుకు అట్లా చేసిందో నాకు అర్థమైతే లేదు. అసలు మొత్తం క్లారిటీ చెప్పాలంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కనుక్కుంటా గైస్. సారీ గైస్ ఎవరైనా హర్ట్ చేసి మాట్లాడుతుంది.